హర్ష విషయంలో దేవుడు చేస్తున్నటువంటి మేలు ఏంటంటే వివాహాన్ని జరిపించబోతున్నాడు. అనగా దేవుని యొక్క సంకల్పంలో మనుషులు ఏమై ఉన్నారో వాటిలో ఒకటి నెరవేర్చబడబోతుంది. కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడని మనం నమ్ముతున్నాం. చూడండి, భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు నక్షత్రాలను సముద్రాలను సృజించినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందంటే, దేవుడు మనసులో ముందుగా ఎవరిని బట్టి ఇవన్నీ చేయబడ్డాయి అంటే మనుషులు. నరులు ఇంకా నిర్మించబడలేదు. దానికంటే ముందే భూమి ఆకాశాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. కాబట్టి ఇవన్నీ మనుషుల కొరకు మాత్రమే. కాబట్టి మనిషి ఎంత విలువైన వాడు అంటే భూమి మీద దేవుని దృష్టిలో చాలా విలువైన వాడు. ఈ యొక్క భూగోళాన్ని మనుషులందరూ ఏం చేయాలి? నిండించాలి. ఈ భూగోళాన్ని మనుషులందరూ నిండించాలంటే ఆ సామర్థ్యము, శక్తి మనందరూ మనకే ఉందా? దేవుడు ఇవ్వాలా? దేవుడే ఇవ్వాలి. ఉదాహరణకి 5 సెంట్లు స్థలం ఉందనుకోండి. 5 సెంట్ల స్థలంలో అంత పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? చాలా డబ్బులు కావాలి. 1 సెంట్లో అయితే కొంత ఖర్చు అవుతుంది. 5 సెంట్ల స్థలంలో అయితే చాలా డబ్బులు కావాలి. అలాగే ఈ భూగోళాన్ని మొత్తాన్ని మనుషుల చేత దేవుడు నింపాలనుకుంటున్నాడు. నింపాలంటే ఏం జరగాలి? మనుషులు పరిపక్వత చెందిన వయసు అనేది రావాలి, మానసికంగా అభివృద్ధి చెందాలి. మరి రెండింటిని ఇస్తుంది ఎవరు? దేవుడే ఇస్తున్నాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారన్న మన కళ్ళ ముందు మానసికంగా, శారీరకంగా వారు వృద్ధి చెందుతున్నారంటే మీరు పెట్టే ఆహారం వల్ల, లేదా మీరు నిద్రపుచ్చటం వల్ల, అలాగే రకరకాల బలమైనటువంటి ఆహారము పెట్టి నేను శ్రద్ధ తీసుకుంటున్నాను, ఇది నా క్రెడిట్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుడు దీవించకపోతే మీరు ఎంత బలమైన ఆహారం తీసుకున్న వారు వృద్ధి చెందే అవకాశం లేదు. అలా ఎప్పుడు అనుకోమాకండి. నేను చేయటం వల్ల, నా కృషి, నా గొప్పతనం, నేను పట్టించుకోవటం వల్ల అని ఎప్పుడు అనుకోవద్దు. గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడే. వారు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లినట్లు చేసేది దేవుడే. వారికి పరిపక్వత చెందిన వయసు వచ్చేంత వరకు కాచి కాపాడేది దేవుడే. పెళ్లి చేసుకునే సమయం వచ్చేంత వరకు వారిని కాచి కాపాడేది దేవుడే అని ఎవరైతే గుర్తిస్తారో వారు దేవుడికి చెందాల్సిన మహిమ, ఘనత చెందేలాగా చేస్తారు. ఎలా అంటే వీటన్నిటికీ మూలము నా దేవుడు. నా కుటుంబంలో ఎంత సంతోషాలకు కారణము నా దేవుడే తప్ప మనుషులు కాదు, నా గొప్పతనం కాదు అంటానికి గుర్తు ఏంటంటే వారు ఖచ్చితంగా కృతజ్ఞత కూడిగా పెట్టుకుంటారు. అలాగే దేవుడికి ఇష్టమైన పనులు చేస్తారు కృతజ్ఞతగా. ఉట్టి కృతజ్ఞత అనడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అది క్రియారూపంలో చూపించాలి. అలా చూపించటంలో సహోదరి క్రియారూపంలో చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ఈ సమయం ముందు హర్షితను చిన్నప్పటి నుంచి ఎన్నో ఆపదల నుంచి కాపాడుకుంటూ వచ్చి దేవుడు ఎక్కడి దాకా తీసుకొచ్చాడు? వివాహ వ్యవస్థ వరకు తీసుకొచ్చాడు. ఎల్లుండు ప్రధానం జరుగుతుంది, బుధవారం మ్యారేజ్. దేవుడు ఇద్దరును ఏకం చేయబోతున్నాడు. వారిద్దరి మధ్య నిబంధన అనేది ఏర్పడబోతుంది. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన హెచ్చరికలు ఏంటంటే, దేవుడు భార్యాభర్తలను ఏర్పరిచి వారి మధ్య నిబంధనలను ఏర్పరిచి వారు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు అన్నది పిల్లలకు మనం చెప్పాలి. ఆ జ్ఞానం అనేది వారికి ఉండాలి. 13:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ఏం చెప్తుందంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మనం చాలా పెళ్లి కార్డుల మీద చూస్తాం, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని. ఏ వివాహం ఘనమైంది అన్ని విషయాల్లో? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెళ్లి చేసుకుంటేనా? తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకుంటే ఘనమైందా? లేకపోతే వారంతలో వారే సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా చేసుకున్నటువంటి వివాహాలు ఘనమైనవా? ఏవి ఘనమైనవి? క్రీస్తు నందు ఉండాలి, అలాగే దేవుని ఎరిగి ఉండాలి, దేవుని యొక్క సంకల్పము, చిత్తము తెలిసిన వ్యక్తులు. వివాహం ఎంత పవిత్రమైనదో ఎరిగి ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతాయి వివాహాలు. అలా కాకుండా
వివాహం చేసుకుంటారు, కొంతమంది వెంటనే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు ఇరువురిని ఎందుకు ఏకం చేశాడో తెలియదు చాలా మంది. ఎందుకు ఏకం చేశాడు, దేవుడి ఉద్దేశం ఏమై ఉన్నది, అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకు పిల్లలను కనాలి, ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారంటే వివాహ వ్యవస్థను వెక్కిరిస్తున్నారు. వివాహ ఉద్దేశము తెలియక చాలా మంది ఏమవుతున్నారు, భార్యాభర్తలు ఇరువురు ఆ యొక్క బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ క్రీస్తునందున్న క్రీస్తు సంఘ సభ్యులు మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకు లేదంటే వివాహం యొక్క ఉద్దేశము సంఘంలో ప్రతి ఒక్కరికి తెలుసు. సంఘములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం ఎంత విలువైందో దేవుని పిల్లలకు తెలుసు. లోకులైతే వాటిని ఎలా తీసుకుంటారు, లోకస్తులు చేసుకుంటాం విడుగు పడటం, చేసుకుంటాం విడుగు పడటం, అదొక ఫ్యాషన్ అన్నమాట. కానీ దేవుని పిల్లలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే ఇరువులను కలిపి ఏక శరీరులను వివాహ వ్యవస్థలో యాగం చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. కాబట్టి దేవుడు హర్షిత విషయంలో చేయబోతున్నది ఎంతో గొప్ప కార్యం. చూడండి, వారు ఏక శరీరులుగా నివసించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అలాగే భూమిని నిండించేటువంటి పని అది ఎవరి చిత్తం, అది భూమిని నిండించడం అనేది ఎవరి ఉద్దేశం, భూమిని నిండించాలి అంటే అది ఎవరు చేస్తున్న పని, దేవుడు చేస్తున్న పని. కాబట్టి దేవుడు ఏ పని అయితే ఇష్టపడుతున్నాడో ఆ పనిలోకి మీరు వచ్చారన్నమాట, రాబోతున్నారు, ఆ పనిలోకి రాబోతున్నారు మీరు. దేవుడు బహుమానం ఇచ్చాడు అనుకోండి గర్భఫలాన్ని, ఆ పిల్లలు భూమిని నిండించేటువంటి వారిలో మన పిల్లలు కూడా ఉంటున్నారు లేదా, ఫస్ట్ ఒకటి నెరవేర్చబడుతుంది. తర్వాత మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఎవరన్నా గట్టిగా చదవండి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసం లేని వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో ఏర్పరచుకున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు క్రీస్తులో ఏర్పరచుకున్నాడంటే, క్రీస్తులో ఏర్పరచుకోవడం అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, సంఘంలోనికి చేర్చబడ్డవారు, అంటే క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడ్డవారు. వారిని ఎందుకు చేర్చుకున్నాడంట, జగత్ పునాది వేయబడక మునిపే నిర్ణయించిన ఒక సంకల్పం ఉంది. వారు ఏమవ్వాలి, ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. యేసుక్రీస్తు యొక్క కృప ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తము మనం అడగక మునిపే ఆయన ఏం చేశాడు, మన పాపం నిమిత్తం చనిపోయి మనము నీతిమంతులుగా తీర్చబడినట్టు తిరిగి లేపబడ్డాడు. నీతిమంతులుగా తీర్చబడినట్లు తిరిగి లేపబడ్డాడు 3వ దినమున. కాబట్టి యేసుక్రీస్తు లాంటి కుమారులు ఉత్పత్తి అవుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క మహిమకు కీర్తి అనేది కలుగుతుందంట. ప్రతి మనిషికి కీర్తి ఉంటుంది, అలాగే దేవుడికి కీర్తి అంట. ఎప్పుడు కలిగిద్దంట, యేసుక్రీస్తు వారు ఎలాగైతే 3వ దినాన్ని లేచాడో మనం కూడా ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, చనిపోయినప్పుడు, ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ యొక్క శరీరం ఏమవుతుంది, రూపాంతరం చెందుకొని నూతన శరీరంతో, మహిమా శరీరంతో లేపబడతాం. మరి ఒక మనిషి చనిపోవాలి, క్రీస్తుతో పాటు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడాలి. జరగాలంటే అసలు భూమి మీద ఎవరు ఉండాలి, జరగాలంటే ముందు మనుషులు ఉండాలి కదా. ఆ మనుషులు ఎలా ఉత్పత్తి అవుతారు, దేవుడు కలుగుడు కాక అంటే 1 కోటి మంది కలుగుతారు, కోట్ల మంది కలుగుతారు. కానీ దేవుడు భూమిని నిండించేటువంటి క్రమం ఎలా ఏర్పాటు చేశాడు, వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థ, స్త్రీ పురుషులు ఏకమూట, ఇంకొకరు వారికి జన్మించుట అనేది ఎలా జరగాలన్నాడు, ఖచ్చితంగా వారికి ఇరువురు మధ్య ఏముండాలి, నిబంధన ఉండాలి. ఆ నిబంధన ఏమంటారు, వివాహ వ్యవస్థ, అది వివాహము. కాబట్టి ఆ నిబంధనలో ఉంటూ
మనం ఏం చేయాలి? పిల్లలను కనాలి. పవిత్రమైనటువంటి పని. అందుకే వివాహం అన్ని విషయాలు ఘనమైంది. ఇరువురు భార్య భర్తలు ఇరువురు కూడా పాలు పవిత్రంగా ఉంచుకొని వారి ద్వారా వచ్చినటువంటి తర్వాత జనరేషన్ ఒక నిబంధనలో నిలిచి ఉండి క్రీస్తు నందు ఉండి మీరు బిడ్డలను పెంచితే దేవుని యొక్క మహిమకు ఏగలిగింది? కీర్తి కలిగింది. ఏంటా కీర్తి? నువ్వు పెంచిన పిల్లలు ఏమవ్వాలి? క్రీస్తులో ఎదుగుతూ మనం ఉన్న భూమి మీద లేకపోయినా సరే పిల్లలు తర్వాత ఏమవ్వాలి? ఏ శరీరాన్ని ధరించుకోవాలి? ఈ యొక్క మట్టి శరీరాన్ని, బలహీన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మహిమా శరీరాన్ని ధరించుకున్నారనుకోండి, దేవుని యొక్క మహిమకి ఏం కలుగుతుంది? కీర్తి కలుగుతుందంట. కాబట్టి దేవునికి అనేకమైన యేసుక్రీస్తు లాంటి కుమారులు చాలా మంది పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహం ద్వారా మాత్రమే మనము దేవునికి శ్రేష్టమైన పిల్లలను పెంచి ఇవ్వగలము. ఎలాగంటే అలాగూ ఏది లేకుండా, నిబంధన లేకుండా, అస్తవ్యస్తంగా, ఒక ప్రొసీజర్ లేకుండా, దేవుడి చిత్తానుసారంగా కాకుండా జరిగేటువంటి వివాహాలు ఏవి కూడా ఘనమైనవి అయితే కాదు. దేవుని చిత్తానుసారంగా జరిగేవే ఘనమైనవి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైన అలా అవుతుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ ద్వారా ఎవరు వస్తున్నారు? మనకు భౌతికమైన పిల్లలు వస్తున్నారు. అలాగే దేవుని యొక్క పోలిక స్వరూపమైనటువంటి ఆత్మ పిల్లల్లో ఉంటుందా లేదా? జంతువులకైతే అలా ఉండదు. దేవుని యొక్క స్వరూపం పోలిక జంతువులకు ఉండవు. కానీ మన పిల్లల్లో వారి శరీరాల్లో ఎవరు ఉంటున్నారు? మనిషి రెండు భాగాలు కలయిక. రెండు భాగాల్లో ఒకటేమో అద్దంలో చూసుకుంటే కనిపించేది. అద్దంలో చూసుకుంటే ఎవరు కనపడతారు? బాహ్య శరీరము. కానీ అద్దంలో చూసుకుంటే కనిపించని ఇంకొక పురుషుడు ఉంటాడు లోపల. ఎవరు? ఆత్మ. ఆత్మ దేవుని పోలిక స్వరూపం. కాబట్టి ఆ ఆత్మను మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పెంచాలి అంటే ముందు ఒక శరీరాన్ని అమర్చబడాలి. ఒక శరీరం అమర్చబడాలి అంటే ఆ శరీరంలోనికి దేవుడి పోలిక స్వరూపమైన ఆత్మ రావాలంటే ముందు ఒక శరీరం అమర్చబడాలి. ఆ శరీరాలు ఎలా వస్తాయి? భౌతిక శరీరాలు. స్త్రీ పురుషులు ఏక శరీరులు. వారిరువురు ఏమై ఉండాలి? భార్య భర్తలు అయ్యి ఉండి వారు నిబంధనలో నిలిచి ఉండి నిబంధన చేసుకొని పవిత్రంగా పిల్లలను కంటే పాడుకు కల్మషం లేకుండా పవిత్రంగా ఉంచుకొని పిల్లలను కనటం ద్వారా వారిలో ఎవరుంటున్నారు? దేవుని యొక్క పోలిక స్వరూపమైనటువంటి ఆత్మ ఉండటం. ఆ ఆత్మ కూడా శరీరంతో పాటు ఏమైంది? ఎదిగింది. శరీరం ఎలా ఎదుగుతుంది? మీరు చూసుకోండి. 4 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు? 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు? మీ శరీరాలు ఇప్పటికి పోలిక ఉందా? తేడాలు వచ్చినాయా? అలాగే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా అంతే. చిన్నప్పుడు చిన్నపిల్ల చేష్టలు చేస్తారు, చిన్నపిల్లలాగా మాట్లాడతారు, జ్ఞానం తక్కువగా ఉంటుంది, మోసపోయే తత్వం కలిగి ఉంటారు. కానీ రాను రాను జ్ఞానుల్లాగా మాట్లాడరు. చెడు నేర్చుకుంటే చెడులో ఎదుగుతారు. తల్లిదండ్రులు మంచి మాదిరి చూపిస్తే మంచిగా ఎదుగుతారు. కాబట్టి ఎదుగుదల అనేది శరీరానికే కాదు, దేనికి కూడా ఉంది? ఆత్మకు కూడా ఎదుగుదల ఉంది. ఎటువంటి ఎదుగుదల అయి ఉండాలి? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదుగుదాము. క్రీస్తు వలె ఎదగాలి. అలా ఎదగాలంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర